హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో హిందూ మత సంబంధమైన శోభయాత్రలు, తర్వాత మాలాధారణ సంబంధంగా యాత్రలు, ఇవి చాలా ఈ మధ్య పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సో మనకు హిందువుల పండుగలు చాలా ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ముస్లింలకు మనకు అదేది మొహరం, ఆ సందర్భంలో ఒక్కసారి వాళ్ళు ఆ మొహరం ప్రొసెషన్ తీస్తారు. క్రిస్టియన్స్ ఏదో మట్టల ఆదివారం అని, అంటే ఏంటి, ఈస్టర్కు ముందు అలాగా ఒకసారి 2 సార్లు మ్యాక్సిమం వాళ్ళు తీస్తారు. కానీ ఈ హిందూ సంఘాల తరఫున ఇప్పుడు మొన్న శ్రీరామ శోభయాత్ర, ఇప్పుడు హనుమాన్ శోభయాత్ర, రేపు ఇంకోటి, ఇలా పెద్ద ఎత్తున ఈ జనజీవనం మీద ప్రభావం చూపే విధంగా ఉంటున్నాయి ఈ ప్రొసెషన్స్. సో ఈ మాట మనం అంటే వాళ్ళకి వెంటనే హిందూ మతం మీదనే వస్తుందా, హిందూ ద్రోవులు, దాని తర్వాత అర్బన్ నక్సలైట్స్, లేకపోతే పాకిస్తానీ ఏజెంట్లు, వీళ్ళే ఇలా అంటారనేది వాళ్ళకు స్టాక్ రిప్లై వాళ్ళ నోట్లమ్మడి వస్తూ ఉంటాయి. బట్ వాస్తవంగా ఇలాంటి పెద్ద పెద్ద ప్రొసెషన్స్ ఓల్డ్ సిటీ నుంచి ఈ మనకు ట్యాంక్ బండ్ ఇటువైపు అవి ఎలాగ గణేష్ నిమజ్జనం అంటే చెప్పలేవు. దాని ఇవన్నీ ఇలాగా మొత్తం జనజీవనాన్ని డిస్టర్బ్ చేసే విధంగా వీటిని డిసెంట్రలైజేషన్ ఎందుకు చేయకూడదు అనేది ప్రశ్న. ఆ ప్రాంతం చేసుకోండి, ఎవరు వద్దంటం లేదు. సో ఆ ప్రాంతము సిటీ మొత్తము ఇంకా నయమే, సికనబాడు పెరేరుగౌడ దాకా వస్తామని అంటం లేదు. సో అందువల్ల దీని మీద ఈ మత పెద్దలు జన శ్రేయస్సు దృష్ట్యా, జన రవాణా దృష్ట్యా దీని గురించి పునరాలోచించాలనేది విజ్ఞప్తి. లేదు మేము చేసేది ఎలాగ చేస్తామంటే మిమ్మల్ని ప్రస్తుతానికి ఎవరు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఎవరు మిమ్మల్ని అడ్డుకోలేరు. బట్ ఆలోచించండి. థ్యాంక్ యూ.